హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేను మీ కిషోర్ ద రైడర్. అండ్ వినాయక చవితికి ఇంకా 2 months కూడా టైం లేదు. అండ్ వర్క్ అయితే చాలా హెవీగా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం రాహుల్ కళాకార్ నాగోల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఆల్రెడీ మనకి విగ్రహాలు అయితే పెయింట్ వేసేసి ఎట్లా కనిపించాలి ఏంది అనేది మొత్తం సెట్ చేసి పెట్టాడు. సో మనకి ఇక్కడ చూస్తే వినాయకుడు ఆల్మోస్ట్ 7 to 8 feet ఉంటాడు. అండ్ చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఉంది. పంచ కూడా మనకి మల్టీ షేడెడ్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట. సో వినాయకుడు కళ్ళు కూడా చూస్తే ఆ ఫినిషింగ్ కానీ కిరీటం కానీ ఇవన్నీ చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి చిన్న గణేష్ల నుంచి పెద్ద గణేష్లు కూడా మనకి విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే కింద నంది మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ వెనకాల వచ్చేసి మొత్తం ఫ్రేమ్ వచ్చేసింది. అండ్ కింద వచ్చేసి గజరాజు ఉన్నాడు. పైన మొత్తం ఒక కంప్లీట్ డిఫరెంట్ ఫ్రేమ్ విత్ రెడ్ బ్యాక్గ్రౌండ్. అండ్ వినాయకుడు వచ్చేసి కొంచెం బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ మిక్స్లో అయితే కనిపిస్తున్నాడు. చాలా బాగుందన్నమాట. వినాయకుడు ఇట్లా షెడ్లో కూర్చోబెట్టినాక మనకి ఇంకా వేరే లెవెల్ ఆఫ్ ఒక విజిబిలిటీ వస్తుంది అనమాట. దేవుడు ఇట్లా కళ్ళల్లో నిండుగా ఉంటాడు. సో ఇక్కడ చూస్తే చాలా క్యూట్గా చిన్న పిల్లోడిలాగా వినాయకుడు బొజ్జ గణపయ్య. సో ఏం బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం లేకుండా కింద మూషిక రాజు కూర్చొని ఉన్నాడు. అండ్ వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ చూస్తే మనకి చేతిలో గద పట్టుకొని వినాయకుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శివుడి అవతారంలో వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ వెనకాల ఫ్రేమ్లో చూస్తే మొత్తం నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ మనకి ఒరిజినల్ ధోతి అండ్ పంచ అయితే కట్టారు. దానివల్ల మనకు ఒక యూనిక్ కలరింగ్ అనిపిస్తుంది. ఇదంతా కంప్లీట్గా వచ్చేసి మనకి క్లాత్ వర్క్ అయితే ఉంది. ఈవెన్ రుద్రాక్షలు కూడా కొంచెం న్యాచురాలిటీ ఒరిజినల్ మస్తుగా అనిపిస్తుంది. సో కొంచెం వైడ్ యాంగిల్ నుంచి అయితే చూపిస్తా చూడండి. సో చూస్తారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు వినాయకుడు. అట్లీస్ట్ నన్ను అడిగితే ఒక 12 feet వరకు అయితే ఈజీగా ఉంటుంది. ఇంకా ఎక్కువనే హైట్ ఉండొచ్చు. సో ఇది మన రాహుల్ కళాకార్ షెడ్లో అయితే ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకో గణేష్ అయితే తయారవుతుంది. వర్క్ 2 పులిల మధ్యలో కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద. అండ్ గరుడ దేవుడు ఉన్నాడు. అండ్ పైన వచ్చేసి మనకి ఆదిశేషుడు ఉన్నాడు అనమాట. చాలా బ్యూటిఫుల్. ఇంకా వర్క్ అయితే యాక్చువల్లీ ఇది కొంచెం ఇంక దుమ్ము పడి ఇట్లా ఉంది, కానీ ఇంకా బ్యూటిఫుల్గా వస్తుంది ఫినిషింగ్. అండ్ ఇక్కడ 5-6 feet అయితే విగ్రహం అది ఇంకా కలర్ అయితే వేసి ఉంది. కలర్ వేయలేదు, ఇంకా పెయింట్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి గజరాజ్ మీద కూర్చొని ఉన్నాడు. లెఫ్ట్ అండ్ రైట్ 2 sides మనకి 2 గజరాజులు అయితే ఉన్నారు. అండ్ వినాయకుడు మంచి ఒక పాలరాతి ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇంకా కంప్లీట్ ఫినిషింగ్ చూసినాక ఇంకా చాలా బాగా వస్తుంది. అండ్ ఆ రెడ్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో సీరియస్లీ ఈసారి నా ఫేవరెట్లలో ఈ విగ్రహం ఒకటి, మనకి ఇంకోటి బొజ్జా గణపయ్య. అండ్ ఈ పిల్లగాన్ని గుర్తుపెట్టుకోరి. సో బుజ్జి గణపయ్య అనమాట. అమ్మ ఒడిలో కూర్చొని ఉన్నాడు, పార్వతీమాత ఎత్తుకొని ఉంది. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేసేది ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం విజయ మాన్వి ఆర్ట్స్ కాటేదాన్ జల్పల్లి ఓం మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు పైన. ఇది ఉన్నదే కదా అన్నిట్ల కన్నా పైన వినాయకుడు ఉన్నాడు అంటే ఈ గణేషే. వర్క్ నెక్స్ట్ లెవెల్. హర హర మహాదేవ్ శంభో శంకర.
వర్క్ మాత్రం చాలా బాగుంది. విజయ్ మాన్వి ఆర్ట్స్ అన్ని భారీ గణేష్లే. 17 ఫీట్స్ నుంచి 22 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయి. ఇంకా పెద్దగా కూడా ఉండొచ్చు ఫ్రేమ్ అంతా. బాబా నెక్స్ట్ లెవెల్ వర్క్ చాలా బాగా చేశారు. ఇప్పుడు జస్ట్ బాడీ కలర్ మీద. సో గజరాజ్ మీద కూర్చొని ఉన్నాడు వినాయకుడు, చేతి మీద కూర్చొని ఉన్నాడు. అసలు మొత్తం మనకి ముంబై స్టైల్ అన్నమాట. అబ్బా ఇక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్. నెమలి మీద కూర్చొని ఉన్నాడు. ఆ కళ్ళు చూడండి. ఓహో సూపర్. సో మనకి విజయ్ మాన్వి ఆర్ట్స్లో మొత్తం సోలాపూర్ మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ వర్క్ అయితే బాగానే మ్యాక్సిమం కంప్లీట్ అయింది. 1 మంత్ ఎగ్జాక్ట్. చాలామంది ఆల్రెడీ వచ్చేసి బుకింగ్ చేస్తున్నారు. సో తెలియదు ఏముంది, మనకి గణేశన్ పండుగ దగ్గర రాగానే ఫస్ట్ ఇంపార్టెంట్ పని దూల్పేట పోవాలి. సో ఇప్పుడు అది కాస్త దూల్పేట నుంచి జనాలంతా మన జల్పల్లి సైడ్ బాగా టర్న్ అవుతారు. ఎందుకంటే భారీ వినాయకులన్నీ తీసుకుపోవడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఇటు సైడ్ బాగా వస్తారు. ఇక్కడ కలరింగ్ అయిపోయింది. मिनटानं फोन द्या आणि 20 वाजता